మాకు ఈ అమ్మవారి కృప వల్ల మాకు అభివృద్ధి కావాలని అమ్మవారి కృపతోని మేము ఇది దినదిన అభివృద్ధి చేయాలని అమ్మవారి కృప వల్ల మాకు వాసవి మాత మాకు సభ్యులందరూ సహకరించడం వల్ల ఇంత పెద్ద కార్యక్రమాలు మనకు తోటిగా బంధుమిత్రులందరూ కూడా వాసవి క్లబ్కి ఇలా మంది చేరుతుంటే మనకు ఆనందం కనిపిస్తుంది. మనం చేసిన పనిలో కూడా అభివృద్ధి జరగాలి. ఏది చేస్తే అభివృద్ధి వస్తుందో అది మనకు భగవంతుడు మనకు చూపిస్తుంటాడు. మనం అలాగా చేయదు ఇలా చేయదు, మనం చేసే కరెక్ట్ ఉంటే భావన కరెక్ట్ ఉంటే ఆ భావన అనేది కరెక్ట్ ఉంటే అది కరెక్ట్ జరుగుతుంటుంది. మనం ఇది ఇంటర్నేషనల్ సిటీ లాగా అయిపోతుంది. మన రామేశ్వరము షాద్ నగర్ ముకాబిలా ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి కూడా ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. అభివృద్ధి జరుగుతుంది. దినదినము రామలింగేశ్వర స్వామి కోరికలు అభివృద్ధి కూడా సాధించగలుగుతారు. మనం ఏ కోరికైనా కూడా ఇక్కడ సాధించగలుగుతాము. రామేశ్వరంలో అంత అభివృద్ధి వస్తుంది. అది దినదిన అభివృద్ధి వారి వయసుల నుంచి కృప నుంచి అందరం ఒకరు ఐకమత్యమయ్యి ఇలా చేస్తాం ప్రోగ్రాము. మన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. జై వాసవి మాత, జై వాసవి మాత. భాగంగా ఈరోజు పండ్ల పంపిణీ ఉంటుంది. రేపు మా ఇంటర్నేషనల్ వెళ్ళి ఆర్సి హనుమంతరావు గారు రేపు వస్తున్నారు. రేపు అన్నదానం ఉంటుంది. రేపు శిరీష మేడం ఏసీబీ గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. మరి మా ఇంటర్నేషనల్ దొంతు పాండురంగయ్య గారు, నరసింహ గారు వీళ్ళు కూడా రేపు అటెండ్ అవుతున్నారు. ఇంకోటి మా సెక్రటరీ యశ్వంత్, ట్రెజరర్ సోమ శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా వనిత సోదరి చెప్పండి మీరు చంద్రిక మేడం మరియు శ్రీదేవి మేడం మరియు గజ్జల మహేశ్వరి గారు సెక్రటరీగా ఉన్నారు. మరియు ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ యొక్క షాద్నగర్లో వాసవి క్లబ్ అంటే సేవలో ముందుంటుందనేటువంటి భావన ఏర్పడింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మాకు అభిమానించి మాకు ఎంతో దాతల సాయంతో ఇది పర్టికులర్గా ఓన్లీ వైశాఖ నుంచే కలెక్ట్ చేస్తాం. ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వడం మాత్రం ఎవరికైనా భక్తులకు మేము అందజేస్తున్నాం. మాకు ఎన్నో ఏళ్ళ నుంచి చాలా మంచి పేరుంది. ఆ విధంగానే కొనసాగాలని మేము అనుకుంటున్నాం. జై వాసవి, మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా. మీడియా శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాలుగా వాసవి క్లబ్ చాలా సంవత్సరాలుగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శివరాత్రి రోజు ఫ్రూట్స్ పంపిణీ మరియు ఉదయము 7:30కు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున కొనసాగించడం జరుగుతుంది. అలాగే ప్రతి పున్నమి రోజు కూడా అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. అందరికీ మీడియా మిత్రులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై జై వాసవి. మేము రామేశ్వరంలో కొన్ని సంవత్సరాల కొద్దిగా ఇక్కడ పంపిణీ చేయడం వల్ల అందరి కోఆపరేషన్ వల్ల మేము ఇక్కడ అన్ని ఉడక మంచిగా పండ్లు ఫ్రూట్స్ మంచిగా అందరికీ ఒక పొద్దు ఉన్న వాళ్ళందరికీ ఉడక సేవ చేయడం మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఎప్పటికీ ఎల్లవేళలా ఇట్లాగే జరగాలని చెప్పి మా కోరిక. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఎక్కడెక్కడ చుట్టుపక్క వాళ్ళే కాకుండా చాలా దూరం నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉపవాసాలు, జాగరణ ఎంతో చాలా అద్భుతంగా జరుగుతుంది. దానిలో భాగంగా మా వాసవి వనితా క్లబ్ వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని పాలు టీ, పండ్లు, అన్నదానాలు చేయడము చాలా సంతోషంగా ఉంది. అందరికీ ప్రతి భక్తునికి కూడా వచ్చిన ప్రతి భక్తునికి లేదనకుండా ప్రతి ఒక్కటి అందించడమే మా వాసవి వనితా క్లబ్ వాళ్ళ ఉద్దేశం. ఇంతమంది భక్తులకి మా వంతు సహకారంగా ఈ సేవ చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై వాసవి. ఈ చక్కటి కార్యక్రమం మా దగ్గర షాద్నగర్ నుంచి వాసవి క్లబ్ వనితా క్లబ్ నుంచి అవుతుంది. గత చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇప్పుడేం కొత్తగా కావట్లేదు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడి నుంచి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ పండ్లు, మళ్ళీ టీ పండ్లు అన్నీ కూడా ఈరోజు అందరికీ సౌకర్యంగా ఇస్తారు. రేపు కూడా అన్నదానం ఉంటుంది. అన్నదానంకు కూడా మినిమం 10,000 మందికి ఎప్పుడు తగ్గరు. ఇక్కడ చాలా మంది వస్తుంటారు. అందరికీ ఎంతో మంచిగా చేసే కార్యక్రమంలో అందరం పాలు పంచుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నామండి. జై వాసవి. పండ్ల
పంపిణీ ఉంటుంది. రేపు మా ఇంటర్నేషనల్ ఆర్సీ హనుమంతరావు గారు రేపు వస్తున్నారు. రేపు అన్నదానం ఉంటుంది. ముందుగా అందరికీ కూడాను శివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ వనిత తరపున ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమం అనేది ఫ్రూట్స్ పంపిణీ అందరికీ చేస్తూ ఉంటాము. దీనికి కూడాను వనితలందరూ కానీ చాలామంది వయసులందరూ కూడాను వాళ్ళ దాతల సహాయంతోనే దీన్ని చేసి మనం ప్రతి సంవత్సరం కూడాను ఇలాగే చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో అందరికీ పళ్ళు, నీరు, టీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అదే రేపు పొద్దున అందరికీ కూడాను అన్నప్రసాదం అందరికీ ఉంటుంది. దాదాపు 3,000 నుంచి 4,000 మంది వరకు అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడాను ధన్యవాదాలు. నమస్కరిస్తాను. జై శ్రీరామ్. జై వాసవి మాత. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రామేశ్వరంలో పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఖర్జూరు పండ్లు, అరటి పండ్లు, ఫుడ్ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అందరూ ఐకమత్యమై అందరూ సప్లై చేస్తున్నారు. వాసవి క్లబ్ వారందరూ. జై హింద్.
అక్కడ ఇవ్వండి, మీరు ఇవ్వండి. నిలాడు